మస్కిటో అగరబత్తులతో ఆరోగ్యానికి హాని. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి పడుకునే ముందు మీరు కూడా ఈ దోమల అగరబత్తి వెలిగిస్తారా? దోమల నుంచి రక్షణ కోసం చేస్తున్న ఆ పని మీ ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారుతోందని చెబితే మీరు నమ్ముతారా? ఒక అగరబత్తి నుంచి వచ్చే పొగ 100 సిగరెట్లతో సమానమని కొందరు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దోమలు చనిపోవడానికి తయారు చేసిన ఈ ఉత్పత్తులు మన ఊపిరితిత్తులపై కూడా దాడి చేస్తున్నాయా? మార్కెట్లో అమ్ముతున్న అనేక దోమల అగరబత్తులకు సరైన అనుమతులు లేవా? చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారా? ఈ రోజు వీడియోలో ప్రతి ఇంట్లో ఉపయోగిస్తున్న దోమల అగరబత్తిల వెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాల్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మీ ఇంట్లో మీరు వెంటనే మార్చాల్సిన కొన్ని అలవాట్లు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, వర్షాకాలం మొదలవుతూనే దోమల బెడద పెరుగుతూ ఉంటుంది. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా మంది దోమలను దూరం పెట్టడానికి అగరబత్తీలు, కాయిల్స్, లిక్విడ్, వేపరైజర్లు, స్ప్రేలు వాడుతూ ఉంటారు. వీటిలో అతి చౌకగా అందుబాటులో ఉండేది దోమల అగరబత్తి. గ్రామాల నుంచి నగరాల వరకు కోట్లాది మంది వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. దోమలను చంపేంత శక్తివంతమైన రసాయనాలు మన శరీరానికి పూర్తిగా సురక్షితమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దోమల అగరబత్తిలో ఉపయోగించే రసాయనాలు అసలు దోమల నాడి వ్యవస్థను దెబ్బతీసే వాటిని చంపడానికి రూపొందించబడ్డాయి. సాధారణంగా మార్కెట్లో లభించే అగరబత్తుల్లో అలెత్రిన్ మరియు ప్రాలెత్రిన్ అనే సింథటిక్ కీటకనాశ రసాయనాలు ఉంటాయి. ఇవి దోమల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి వాటిని చంపేస్తూ ఉంటాయి. కానీ అదే పొగను మనుషులు కూడా పీలుస్తారు. ముఖ్యంగా గది తలుపులు మూసిపెట్టి రాత్రంతా అగరబత్తి కాలిస్తే ఆ రసాయనం నెమ్మదిగా మన శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతోంది. చాలా మంది దోమలు చనిపోతున్నాయి కాబట్టి ఇది సురక్షితమైనది అని అనుకుంటారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఈ పొగలో ఉండే సూక్ష్మ రసాయన కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి దీర్ఘకాలంగా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుసుకుందాం. దోమల అగరబత్తీలు కాల్చినప్పుడు ఫార్మాల్డిహైడ్ అనే ప్రమాదకర రసాయనం విడుదలవుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మాల్డిహైడ్ ను క్యాన్సర్ కారక పదార్థంగా గుర్తించారు. అంటే దీర్ఘకాలం పాటు ఈ పొగను పీల్చడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని తయారీదారులు అగరబత్తీలు ఎక్కువసేపు కాలడానికి మరియు సువాసన రావడానికి సీసం, నికెల్, క్రోమియం వంటి లోహాలను ఉపయోగిస్తున్నట్లు నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ పదార్థాలు పొగ రూపంలో గాలిలో కలిసినప్పుడు అవి నేరుగా మన శ్వాసకోశ వ్యవస్థలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రతిరోజు రాత్రి ఒక గదిలో 8 గంటల పాటు ఈ పొగను పీలుస్తుంటే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో. ఇదే కారణంగా కొందరు వైద్యులు దోమల అగరబత్తీలను ఎక్కువ కాలం ఉపయోగించవద్దని సూచిస్తూ ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం గదిలో వెంటిలేషన్ లేకపోవడం. చాలా మంది దోమల లోపలికి రాకూడదని తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేస్తారు. అప్పుడు గదిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. అదే సమయంలో అగరబత్తి కాలడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు పెరిగిపోతూ ఉంటాయి. ఫలితంగా తలనొప్పి, అలసట, కళ్ళు మండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. ఫ్రెండ్స్, చిన్నపిల్లల విషయంలో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి శరీర రక్షణ వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. దోమల అగరబత్తి పొగ వల్ల పిల్లల్లో దద్దుర్లు, దురదలు, చర్మ ఎలర్జీలు రావచ్చు. కొంతమందిలో తరచూ జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా కనిపించవచ్చు. ప్రత్యేకంగా ఆస్తమా ఉన్న పిల్లలకు ఈ పొగ చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పొగలోని సూక్ష్మ కణాలు నేరుగా శ్వాసనాళాల్లోకి వెళ్లి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఇప్పుడు గర్భిణీల గురించి మాట్లాడుకుందాం. గర్భిణీలు రసాయనాల ప్రభావానికి చాలా సున్నితంగా ఉంటారు. అందుకే వైద్య నిపుణులు సాధ్యమైనంత వరకు దోమల అగరబత్తీల పొగ నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే బాలింతలు మరియు వృద్ధులు కూడా ఈ పొగ వల్ల ఎక్కువగా ప్రభావమయ్యే అవకాశం ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పొగలో ఉండే PM2.5 సూక్ష్మజీవులు ఇవి చాలా చిన్నవి కావడంతో నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అక్కడి నుంచి రక్తంలోకి కలిసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా ఇవి గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలకు కూడా కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో మరో పెద్ద సమస్య గురించి తెలుసుకుందాం. అదే నకిలీ దోమల అగరబత్తీలు. ప్రస్తుతం మార్కెట్లో అనేక చిన్న కంపెనీలు సరైన అనుమతులు లేకుండానే ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటిలో ఎంత రసాయనం వాడుతున్నారు, ఏ పదార్థాలు కలుపుతున్నారు అనే విషయంపై సరైన పర్యవేక్షణ ఉండకపోవచ్చు. అందుకే ప్రభుత్వం ఆమోదించిన ఉత్పత్తుల్ని మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ప్రతి కీటకనాశిని ఉత్పత్తికి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ అనుమతి ఉండాలి. ప్యాకెట్ పై CIB నెంబర్ ఉండాలి.
కంపెనీ పూర్తి చిరునామా, కస్టమర్ కేర్ నెంబర్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలు స్పష్టంగా ముద్రించి ఉండాలి. నకిలీ ఉత్పత్తులను ఎలా గుర్తించాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ప్రభుత్వం అనుమతించిన ఉత్పత్తులపై సాధారణంగా త్రిభుజం గుర్తు ఉంటుంది. ఆకుపచ్చ త్రిభుజం అంటే తక్కువ విషపూరితమని అర్థం. నీలం త్రిభుజం అంటే మధ్యస్థ విషపూరితమని అర్థం. అలాగే హెచ్చరికలు కూడా స్పష్టంగా ముద్రించి ఉంటాయి. కానీ నకిలీ ఉత్పత్తులపై ఇలాంటి వివరాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. మరి దోమల నుంచి ఎలా రక్షించుకోవాలి? దోమల అగరబత్తీలు పూర్తిగా మానేయాలా? నిపుణులు చెబుతున్న సమాధానం ఏమిటంటే అవసరమైతే మాత్రమే ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడు గదిలో ఎవ్వరూ ఉండకూడదు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు గదిలో ఉండకూడదు. పొగ పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే గదిలోకి ప్రవేశించడం మంచిది. అలాగే దోమల నివారణకు సహజమైన మార్గాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. కిటికీలకు దోమల వలలు అమర్చాలి. ఫ్యాన్లు ఉపయోగించడం ద్వారా కూడా దోమల ఇబ్బందిని కొంతవరకు తగ్గించవచ్చు. ఇక్కడ ఒక సామాజిక కోణం కూడా ఉంది. నకిలీ ఉత్పత్తులను అరికట్టడం ప్రభుత్వాల శాఖల బాధ్యత. వ్యవసాయ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, తునికలు కొలతల శాఖ, స్థానిక పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు మన పెద్దలు దోమలను తరిమేందుకు వేపాకులు, సహజమైన పొగల్ని ఉపయోగించేవారు. ఇప్పుడు ఆధునిక ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏమిటంటే దోమల అగరబత్తీలు దోమలు నియంత్రించడంలో ఉపయోగించవచ్చు. కానీ వాటిని నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా నకిలీ ఉత్పత్తులు, అధిక రసాయనాలు, గాలి రాకపోకలు లేని గదులు ఇవన్నీ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. కాబట్టి ఇకపై మీరు దోమల అగరబత్తి కొనుగోలు చేసే ముందు ప్యాకెట్ పై వివరాలు తప్పనిసరిగా పరిశీలించండి. పిల్లలు మరియు గర్భిణీలు పొగకు దూరంగా ఉండేలా చూడండి. గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తగా ఉండండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మీరు ఇంట్లో దోమల అగరబత్తులు ఉపయోగిస్తారా? వాటి వల్ల ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.